ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయటం అనమాట. డబ్బు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లలకి పెళ్ళి సంబంధాలు కుదరక చాలా ఇబ్బంది పడుతుంటారు. పాత రోజుల్లో ఏంటంటే ఈ అంటే ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏవో చూసి చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పిన ప్రకారం చేసేసుకునేవాళ్ళు అనమాట పెళ్ళిళ్ళు. ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబాలు పోయి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఈ బంధువుల్లో సత్సంబంధాలు, ఈ రిలేషన్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. అది కాక ఈ ఫాస్ట్ కల్చర్లో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారనమాట. ఎవరికి కూడా ఈ సంబంధాల గురించి వెతికి పట్టి లేకపోతే విషయాలు మాట్లాడే టైం ఉండట్లేదు. అందువల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బంధువుల మీద డిపెండ్ కాకుండా మ్యారేజ్ బ్యూరోస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధాలు వాటిలో బెస్ట్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేస్తున్నారు. మనం ఈ విషయం మాట్లాడటానికి లక్కీరాజ్ మ్యారేజ్ బ్యూరోకి వచ్చారనమాట. ఇది ఉప్పల్లో ఉంది. అంటే అసలు ఏ విధంగా వీళ్ళు సంబంధాలు కుదురుస్తారో, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారో మొదలైన విషయాలు కనుక్కుందామని ఉప్పల్ మేడిపల్లిలో ఉన్న లక్కీరాజ్ మ్యారేజ్ బ్యూరోకి వచ్చాము. వీరి నిర్వాహకులు ఎవరంటే శ్రీమతి శ్రావణి గారు. నమస్కారం శ్రీమతి శ్రావణి గారు. చెప్పండి, ఇప్పుడు ఈ లక్కీరాజ్ మ్యారేజ్ బ్యూరో మీరు ఎప్పుడు ప్రారంభించారు? అది ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? నేనైతే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. నేను దాదాపు ఒక 9 years అయింది సార్. 9 years నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? 9 years నుంచి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండి మీరు సేవలు అందిస్తున్నారు. అంటే అసలు మీకు ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాలన్న సంకల్పం ఎట్లా కలిగింది? ఉద్దేశం అంటే స్టార్టింగ్ లో నేను ఒక జాబ్ పర్పస్ పైన ఒక సార్ దగ్గర జాయిన్ అయినాను. అయితే సాలరీ బేసిక్ పైన జాయిన్ అయినా. తర్వాత అప్పుడు వర్క్ నేర్చుకున్నా. ఆ సార్ వాళ్ళు తీసేసిన తర్వాత నేను ఓన్ గా పెట్టుకున్నా. ఏది మ్యారేజ్ బ్యూరో చేశారా? అంటే ఇప్పుడు మీరు ఇది కమర్షియల్ గా చేస్తున్నారా లేకపోతే సర్వీస్ ఓరియంటెడా? లేదు సార్, నేను ఓన్ గా. అంటే మీరు డబ్బులు తీసుకుంటారా మ్యారేజ్ సెట్ చేస్తే? అవును సార్, తీసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఈ పేద అమ్మాయిలు ఉంటారు కదా, కనిపించుకోలేని వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ లేని వాళ్ళు కానీ లేకపోతే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను. అంటే మీరు కొంతమందికి ఫ్రీ సర్వీస్ చేస్తారు, కొంతమంది దగ్గర పేమెంట్ తీసుకుంటారు అన్నమాట. అంటే వచ్చే క్లయింట్స్ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి ఉంటుంది అనమాట. ప్యూర్ గా కమర్షియల్ అయితే కాదంటారు. అట్లా ఏం లేదు. అంటే మీరు సేవా దృక్పథంతో చేస్తున్నారు. సంస్థ నడిపించడానికి అవసరమైన డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అనమాట. ఇంతని ఫిక్స్ లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ సంబంధాలు కుదిరించడంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఎటువంటి విషయాలు మీరు సేకరిస్తారు? వధువు నుంచి కానీ వరుడు నుంచి కానీ? అంటే వీళ్ళు మనము కొంచెం పర్టికులర్ గా లోతుగా ఆలోచించాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు చెప్పేది ఒకటి, వాళ్ళ దగ్గర రియల్ గా ఉండేది ఒకటి. సొంతం ఇల్లు ఉందంటారు, ఆ ఇల్లు లేని వాళ్ళు కూడా అబద్ధం చెప్తారు, గవర్నమెంట్ జాబ్ అని చెప్తారు. అట్లా మనం లోతుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనం మొత్తం ఎంకరేజ్ చేస్తారా? చేయాలి. లేదనుకుంటే మళ్ళీ అమ్మాయి లైఫ్ పాడవుతుంది కదా. అబ్బాయి లైఫ్ కూడా పాడైపోతుంది కదా. అమ్మాయి లైఫ్ అటు ఇటు వెళ్తాం కదా. అదే మీరు అమ్మాయి లైఫ్ పాడైపోతుంది అన్నారు కానీ అబ్బాయి లైఫ్ కూడా పాడైపోయింది. లేదు సార్, ఎక్కువ అబద్ధాలు చెప్పేది. ఈ అబ్బాయిలు ఏం చేస్తారంటే జాబ్ లేకున్నా జాబ్ ఉందని చెప్తారు. అమ్మాయిలు అట్లా కాదు కదా. అదే ముఖ్యంగా అబ్బాయి మేము 2 దిక్కుల నుంచి అయితే మేము చూసుకుంటాం. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళ మొత్తం వాళ్ళ ఇంటి పొజిషన్ ఏంటి, వీళ్ళు చెప్పింది ఎంతవరకు వాస్తవం. ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు, ఆ బాబు ఏం చెప్తాడు, మాకు ఎకరం పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఉంది, అది చుట్టుపక్కల మేము ఎంక్వైరీ చేసుకుంటాం. నిజమేనా కాదా, వాళ్ళ ఇంటి చుట్టూ జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకోవాలి కదా. సో ఎందుకంటే అది లైఫ్ కి సంబంధించిన విషయం కదా. అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టుకోవటానికి మీరు పోలీసు వారి అనుమతి ఏమైనా తీసుకోవాలా, అవసరం లేదా? మాకు పర్మిషన్ ఉంటుంది కదా సార్. పర్మిషన్ తీసుకోవాలన్నమాట. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ముందుంటారు. సో మీరు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మీరు చేస్తారన్నమాట. వెరీ గుడ్ అండి.
అంటే మీరు ఇప్పటి వరకు ఎంతమందికి సంబంధాలు కుదుర్చుంటారు? నేను దాదాపుగా చాలా మందికే చేసిన నేను. అండ్ నేను ఫస్ట్ మ్యాచెస్, సెకండ్ అండ్ లేట్ మ్యాచెస్ ఉంటాయి కదా, సెకండ్ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్ అవి కూడా చేస్తాను. అంటే మీరు ఒక పర్టికులర్ క్యాస్ట్ కే చేస్తారా లేదా అన్ని క్యాస్ట్లకి? నేను ఆల్ క్యాస్ట్ తీసుకుంటాను. ఆల్ క్యాస్ట్ లో ఆల్ రిలీజియన్స్ ఆల్ క్యాస్ట్ తీసుకుంటాను. అండ్ మళ్ళీ ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్ లేని వాళ్ళు క్యాస్ట్ నో బార్ అంటారు కదా, అవి కూడా నేను చేశాను. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా మీరు సంబంధాలు చూపించారన్నమాట. చేశాను. మరి ఇతర అంటే మొన్న 24th ఒకటి అయిపోయింది. 24th ఇది నవంబర్ 24th ఒకటి చేశారన్నమాట. వెరీ గుడ్ అండి. సెకండ్ మ్యాచ్ సార్ అది. అంటే మున్నూరు కాపు అమ్మాయి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, బ్రాహ్మణ్ ఒక అబ్బాయి, బ్రాహ్మణ్ అమ్మాయి. అబ్బాయి బ్రాహ్మణ్స్, అమ్మాయి మున్నూరు కాపు. వాళ్ళు ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఫస్ట్ మ్యాచ్. డైవోర్స్ కేసు మీరు చేశారు. అయితే ఫస్ట్ టైం నేను ఇట్లా ఈ సెకండ్ మ్యాచ్ వాళ్ళది దాదాపుగా ఏదైతే ఫస్ట్ మ్యాచ్ పెట్టినో అదే ఓకే అయిపోయింది. ఒక్క మ్యాచ్ తోనే పెళ్లి లేదు. సో మీకు అనుభవం బాగా ఉందన్నమాట. ఇంకా చెప్పండి, ఇప్పుడు మీరు ఇతర మతాల వాళ్ళకి కూడా చేస్తారా లేకపోతే ఓన్లీ హిందూ మతాలకి? నేను కుల మతాలను నేను పట్టించుకోను. అంటే వస్తుంటారా అని మా క్వశ్చన్ ఏంటంటే, క్లయింట్స్ ముస్లిం అమ్మాయి వాళ్ళకి కూడా వచ్చింది. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ వస్తుంటారు, వాళ్ళకి కూడా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మతాలు పట్టింపు లేదు. నేను అన్ని తీసుకుంటాను. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, పేదోళ్ళు, గరీబోళ్ళు, ఉన్నోళ్ళు, ఇదంతా నా దగ్గర ఏం లేదు సార్. మీ మ్యారేజ్ బ్యూరోలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి? అంటే మీకు అసిస్టెంట్స్ సంఖ్యలో ఉంటారు సార్ స్టాఫ్. అంటే మీ దగ్గర పనిచేసేవాళ్ళు? నా దగ్గర పనిచేసే వాళ్ళు దాదాపు ఒక ఇద్దరు ఉంటారు అనమాట. వాళ్ళు ఇద్దరు లేడీస్ ఉంటారు. వాళ్ళు వధువు ఇంటికి కానీ వరుడి ఇంటికి కానీ ఎంక్వైరీ చేసి వస్తారు అనమాట. ఈ వధువు దగ్గర నుంచి కానీ వరుడి దగ్గర నుంచి కానీ మీరు, అంటే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు దగ్గర నుంచి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారు? ఇప్పుడు అంటే ఆధార్ కార్డు అటువంటివి తీసుకుంటారా? ఆధార్ కార్డు ఫస్ట్ మనకి ఏం అవసరం ఉండదు కదా. మ్యాచ్ ఓకే అయిన తర్వాతకి ఇంకా కొంచెం డీప్ లోకి వెళ్ళి మనం సేకరిస్తాం. అంటే మీరు మ్యాచ్ చెప్పడం వరకైనా, తర్వాత పెళ్లి వరకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పెళ్లికి అయిపోయిందాక మాదే ఉంటుంది. పెళ్లి అయిపోయే వరకు మీదే బాధ్యత ఉంటుంది. పెళ్లికి మేము వెళ్తాం కదా. పెళ్లికి వెళ్ళి మీరు, అంటే పెళ్లి మంగళసూత్రం కట్టి అంతా అయిపోయే వరకు మీరు ఒక బాధ్యత తీసుకుంటారు. దానికి ఫస్ట్ ఇంకా కొంతమంది అయితే పెళ్లి అయిపోయినాక ఏమన్నా చిన్న చిన్న తగాదాలు వచ్చినా కానీ మళ్ళీ అప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తారు. వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే రెండు వైపులా మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరే పెళ్లి పెద్ద కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కదా. అంటే పెళ్లి విషయాల్లో వరుడికి వధువుకి మధ్య పెళ్లి చేయడం అంటే వరుడు గురించి, పెళ్లి కొడుకు గురించి మీరు తరోగా స్టడీ చేయాలి. అట్లాగే చేయాలి. వాళ్ళు తప్పులు చెప్పినా కూడా మీరు కరెక్ట్ చేయాలి. అంతే కదా. అంతేగాని చీటింగ్ చేసే వ్యవహారం అయితే మీ దగ్గర ఉండదు కదా. లేదు సార్, అట్లా అది మీరు జాగ్రత్తలు తీసుకునే చేస్తారనమాట. ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? ప్రాసెస్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒకవేళ పేదరికంలో ఉన్నారు అనుకోండి, నేను రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకోను సార్. ఫీజు విషయం మీరు ఆల్రెడీ చెప్పారు. అంటే వాళ్ళ రాగానే మీరు రిజిస్టర్ లో ఎంట్రీ చేసుకుంటారా? అది నేను అడుగుతున్నాను అనమాట. నేను వాళ్ళ పరిస్థితిని ఫస్ట్, వాళ్ళ పేర్లు ఎక్కడ నోట్ చేసుకుంటారు? నోట్ చేసుకుంటాను సార్. నేను వాళ్ళది బయోడేటా తీసుకుంటాను. బయోడేటా తీసుకుని మీరు ఫైల్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ చేసేసుకుని తర్వాత సంబంధం, అంటే వాళ్ళకి తగ్గ సంబంధం వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి అనమాట. వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా అయితే మాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి చెప్తారు కదా, దాన్ని బట్టి మనము మ్యాచెస్ పంపిస్తాను నేను వాళ్ళకి పంపిస్తారు. అంటే వీళ్ళ ఫోన్ నెంబర్ డైరెక్ట్ వాళ్ళకి ఇస్తారా లేదా మొత్తం చివరి వరకు మీ దగ్గరే పెట్టుకుంటారా? ఫోన్ నెంబర్ ఇవ్వం సార్. వీళ్ళ నెంబర్లు వాళ్ళ నెంబర్ మీకు అలా ఇవ్వరు అనమాట. మొత్తం చివరి వరకు మీరే డీల్ చేస్తారు. మొత్తం అటు ఇటు అబ్బాయికి అమ్మాయికి ఓకే అయింది, ఎంగేజ్మెంట్ అంతవరకు వచ్చిన తర్వాతకి వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మీకు ఓకేనమ్మా. ఇప్పుడు మీకు ఏమైనా అసోసియేషన్ ఉందా ఈ మ్యారేజ్ బ్యూరోస్ అన్నిటికి కలిపి? ఉంది సార్ మాకు. ఏ అసోసియేషన్ అది? అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ అనమాట. అది ఆఫీస్ ఎక్కడ ఉందండి? మా మెయిన్ ఆఫీస్ వచ్చేసి దిల్షునగర్ లో ఉందన్నమాట. అర్జున్ రావు గారు అని ప్రెసిడెంట్. అదే ఇందాక దాంట్లో రైట్ ప్రెసిడెంట్ అర్జున్ రావు గారా?
వెరీ గుడ్ అండి. అండ్ ఇటువంటి మ్యారేజ్ బ్యూరోలో సార్ కూడా ఆల్ క్యాస్ట్ చేస్తాడు, మంచి సర్వీస్ ఇస్తాడు సార్ అందరికి కూడా. ఇటువంటి మ్యారేజ్ బ్యూరోలో ఈ అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ ఎన్ని ఉంటాయి సుమారు? ఎన్ని అంటే సుమారు చాలా వరకే ఉన్నాయి సార్. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. అంటే మీ మధ్యలో కోఆర్డినేషన్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంతా, ఆంధ్ర తెలంగాణలో కూడా, ఇప్పుడు కర్ణాటక వరకు కూడా ఉంది మాది బ్రాంచెస్. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు ఇయర్లీ కానీ మంత్లీ కానీ మీటింగ్స్ ఏమైనా చేస్తుంటారు? ఉంటుంది సార్, మా ప్రతి వారానికి ఒకసారి మీటింగ్ ఉంటుంది. ఎట్లా చేయాలి అంతా మాట్లాడుకుంటారు. అక్కడ కూడా మీరు డిస్కస్ చేస్తారు అన్నమాట, షేర్ చేసుకుంటారు. మీకు మీ దగ్గర ప్రొఫైల్స్ షేర్ చేసుకుంటారు. ఇయర్కి ఒకసారి, మాకు సంవత్సరానికి ఒకసారి మీటింగ్ ఉంటుంది ఆల్రెడీ. మీకు ఏమనిపిస్తుంది, మీరు ఒక మ్యాచ్ సెట్ చేసి ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు మీలో ఉన్నంత ఆనందం ఎట్లా, హౌ డు యూ ఫీల్, ఎలా ఫీల్ అవుతారు? అప్పుడైతే బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే నాకు ఎక్కువ శాతం దాదాపుగా ఏదైతే ఫస్ట్ మ్యాచ్ పెట్టినా నేను ఎక్కువ శాతం అది ఓకే అయిపోయింది. నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు చాలా ఆనందం పొందుతారు అనమాట. మీ ఆ పెళ్ళికి వెళ్ళి మీరు చూస్తుంటే పేరెంట్స్ కూడా మీ మీద మంచి అభిమానంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు. సరే, అదే ప్రేక్షకులారా, ఈ రోజుల్లో అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్ చేసే సంబంధాలు కుదిర్చే విషయంలో ఇటువంటి మ్యారేజ్ బ్యూరోలు వాళ్ళ సేవలు అందిస్తున్నారు. కొన్ని ఏమో ఫీజులు తీసుకున్నారు, పేద వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు, సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నారట. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నారమ్మా? అర్జున్ రావు గారు. వీళ్ళు ఒక పర్టికులర్ కులానికి కాకుండా అన్ని కులాలు అన్ని మతాల ప్రొఫైల్స్ తీసుకుని అందరికీ వాళ్ళకి తగ్గ సంబంధాలు చూపిస్తుంటారట. చివరి వరకు కూడా వాళ్ళ బాధ్యత తీసుకుంటారట. పెళ్ళయిన తర్వాత కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మరి వాళ్ళు సెటిల్ చేస్తారట. ఇటువంటి మ్యారేజ్ బ్యూరోస్ అన్నీ కూడా ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయని చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ రోజుల్లో ఈ పెళ్ళిళ్ళు జరిపించడంలో మ్యారేజ్ బ్యూరోలకు ఇంపార్టెన్స్ చాలా ఉంది. మరి ఇటువంటి వాళ్ళు మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ ఉంటామండి. థ్యాంక్స్ అమ్మా.